అదొక మారుమూల గ్రామం. అక్కడ తెల్లవారితే నిషా అనే ఓ సామాన్యురాలైన అమ్మాయి పెళ్లి. కానీ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా 200 మంది సిఆర్పిఎఫ్ దళాలు ఆ అమ్మాయి ఇంటికి వచ్చి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో అమ్మాయికి ఏం అర్థం కాక ఏడ్చేసింది. మరి అంతమంది ఆర్మీ జవాన్లు అక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేశారు, అసలు పెళ్లి జరిగిందా లేదా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఆమె ఏం చేసింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మనకి రక్షణగా ఉంటున్న ఆర్మీ జవాన్ల కోసం వీడియోని లైక్ చేయండి. ఈ నిషా గురించి తెలుసుకోవాలంటే సతీష్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఏ నాన్నకైనా ఎందుకో కానీ కూతురు అంటే తెలియని ప్రేమ. ఎంతమంది కొడుకులున్నా కూడా కూతురంటే ఎక్కడ లేని ఇష్టం ఏర్పడుతుంది. ఆ బంధం ప్రత్యేకమైంది. అలాంటి ప్రేమ సిఆర్పిఎఫ్ జవాన్ సతీష్ కుమార్ది కూడా. తన కూతురు నిషా గురించి తోటి స్నేహితులకి ఎప్పుడూ చెప్తూ ఉండేవారాయన. నా బంగారు తల్లిని బాగా చదివించాలి, మంచి ఒకడితో పెళ్లి చేయాలని చెప్పేవారు. అంతేకాదు ప్రతిరోజు పడుకునే ముందు కూతురి ఫోటోని చూసుకునేవారు. తన బెడ్ పక్కనే ఎప్పుడు కూతురు ఫోటో ఉండేది. తన కూతురుపై ప్రేమను చూసి అందరూ సంతోషపడేవారు. అంతేకాదు నీ కూతురి పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా, మర్చిపోతావా, డ్యూటీ మారిపోగానే మమ్మల్ని వదిలేస్తావు కదా అని ఆట పట్టించేవారు. నా కూతురు పెళ్లికి మీరే పెద్దలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం బెటాలియన్ నా కూతురు పెళ్లికి రావాల్సిందేనని సంతోషంగా చెప్పేవాడు. ఇక వీలైన ప్రతిసారి కూతురుతో మాట్లాడేవారాయన. నిత్యం కూతురు గురించి ఆలోచిస్తూ సంతోషంగా గడిపేవారు సతీష్ కుమార్. ఎప్పుడు కాల్ వచ్చినా కూడా భార్యతో మాట్లాడిన తర్వాత తన బిడ్డతో మాట్లాడితేనే సతీష్కి మనసు తేలిగ్గా ఉండేది. తాను ఎంత దూరం ఉన్నా కూడా కూతురుతో ఒక్కసారి మాట్లాడితే చాలు హాయిగా డ్యూటీలో ఒదిగిపోయేవారాయన. అయితే సతీష్కి కూతురంటే ఎంత ప్రేమో దేశమంటే కూడా అంతకంటే ఎక్కువ. ధైర్య సాహసాలకి పెట్టింది పేరు సతీష్. ఎన్నో తీవ్రవాద ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆయన రంగంలోకి దిగారంటే పాకిస్తాన్ కుక్కలకి చుక్కలే. ఇతర సైనికుల ఆలోచనలో పడ్డా కూడా తీవ్రవాదులన్నారంటే చాలు ఒక్కొక్కడిని చంపాకి ఇంటికి వెళ్లాలన్నంత కసిగా ఉండేవారాయన. అంతేకాదు మంచి వ్యూహకర్త కూడా. తన కమాండర్లతో కలిసి ఆయన తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు వ్యూహాలని పన్ని చర్చల్లో పాల్గొనేవారు. అలా సతీష్ టీంలో చాలా కీలకంగా ఉండేవారు. ఇక మంచి షార్ప్ షూటర్ కూడా. గురి చూసి కొడితే తీవ్రవాది పుచ్చ లేచిపోవాల్సిందే. డ్యూటీలో ఉంటే ఉగ్ర రూపంతో ఉండే సతీష్ డ్యూటీ లేకుంటే మాత్రం కూతురు గురించే ఆలోచిస్తూ ఉండేవారు. అయితే కదువాలోని అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోకి తీవ్రవాదులు చొరబడ్డారనే వార్త రాగానే బయలుదేరారు సతీష్. అతని కమాండర్తో కలిసి చుట్టూ తీవ్రవాదుల్ని చుట్టుముట్టేలా పక్కా ప్లాన్ చేశారు. హోరా హోరీగా పోరు జరిగింది. దాదాపు 48 గంటల ఆపరేషన్. ఆ బ్యాగ్లలో ఉన్న బిస్కెట్లు, తినుబండరాలు, నీళ్లతోనే సిఆర్పిఎఫ్ జవాన్లు పోరాడారు. మొత్తంగా 6 తీవ్రవాదుల్ని కాల్చి చంపేశారు. అయితే అదే పోరులో ఎదురుగా పోరాడి టెర్రరిస్టులను కాల్చారాయన. ఆ పోరులో మరోవైపు నుంచి బుల్లెట్ దూసుకొచ్చింది. మార్చి 20, 2015న తీవ్రవాదులకు ఎదురెళ్లిన సతీష్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినా సరే తన తోటి సైనికులని ఆయన అలర్ట్ చేసి ఆ తీవ్రవాది వెంటపడి కాల్చమని ఆదేశించాడు. సతీష్ మొండితనం చూసి మొదటెవరూ గుర్తించలేదు. ఆ తర్వాత పక్కకొచ్చి తుపాకీ గురిపెట్టిన మరో స్నేహితుడు చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన కమాండర్కి చెప్పడంతో వేగంగా సతీష్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే దేశం కోసం ప్రాణాలిచ్చి అమరుడయ్యాడు సతీష్ కుమార్. భరతమాత సేవలో ప్రాణాలు విడిచారాయన. కానీ తన స్నేహితుల కళ్ళల్లోకి చూసిన సతీష్ చేతిలో చేయి వేసి తన కూతురు ఏడవకుండా చూడమని చెప్పి కన్నుమూశారు. అంతే, ఆ రోజు సతీష్ చివరి మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. తమ సిఆర్పిఎఫ్ క్యాంపుకి వెళ్లగానే బెడ్ పక్కనే ఉన్న సతీష్ కూతురి ఫోటో చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత స్వయంగా హర్యానాలోని చెత్తర్ గ్రామానికి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించి వచ్చారు. అయితే చూస్తూ ఉండగానే కాలం గడిచిపోయింది. అదే గ్రామానికి చెందిన మరో సిఆర్పిఎఫ్ జవాన్ సతీష్ కూతురు పెళ్లి గురించి తన స్నేహితులకి చెప్పాడు. అంతేకాదు దూరంగా డ్యూటీలు చేస్తున్న వారంతా తమ వాట్సాప్ గ్రూపులో సతీష్ తన కూతురు గురించి ఆరాటపడ్డ విషయం గుర్తు చేసుకున్నారు. అంతే, మనమే పెళ్లి చేద్దామని చెప్పేశారు. దాదాపు 200 మంది సతీష్ కూతురు పెళ్లి గురించి తెలుసుకుని తామే కన్యాదానం చేయాలనుకున్నారు.
ఈ విషయం గురించి పర్మిషన్ గురించి సిఆర్పిఎఫ్ డిఐజీ కోమల్ సింగ్ ని కలిశారు జవాన్లు. సార్, మన సతీష్ దేశం కోసం ప్రాణాలు విడిచారు, ఎంతో ధైర్యవంతుడు, కానీ తమ కూతురు గురించి ప్రతిరోజు చెప్పేవారు గొప్పగా చదివించాలని, పెళ్లి చేయాలని. మన అమరుడైన సైనికుడి కూతురికి నాన్నలేని లోటు తెలియకుండా పెళ్లి చేయాలి, కాబట్టి మాకొక్క 2 రోజులు సెలవు కావాలి సార్ అన్నారు. ఎంతమందికి అంటే అందరికీ అన్నారు. కానీ అందరికీ ఇవ్వడం కుదరదు కదా, కొంతమంది వేరే చోట డ్యూటీ చేస్తున్నారని చెప్పారు. సార్, మేము అందుబాటులో ఉన్న వాళ్ళం వెళ్ళి వస్తాం. ఆ చిట్టి తల్లి నాన్న లేకుండా పెళ్లి చేసుకోవడం గురించి బాధపడుతూ ఉండొచ్చు, మేమే ఖర్చు పెడుతున్నాం, మీ అనుమతి కావాలి అన్నారు. ఆ మాటలు విన్న డిఐజీ, మీరే వెళ్తారా, నేను రావద్దా అన్నాడు. అంతే, ఒక్కసారిగా అందరూ ఎగిరి గంతేశారు. డిఐజీనే స్వయంగా మాట్లాడడంతో వారి సంతోషం అంతా ఇంత కాదు. మీరే కాదు, నేను కూడా సాయం చేస్తాను, ఆ చిట్టి తల్లి నిషా పెళ్లి చేద్దాం పదండి అన్నారు. అంతేకాదు, డిఐజీనే స్వయంగా వస్తూ ఉండడంతో డిప్యూటీ కమాండర్ వేద్ పాల్కి ఈ విషయం తెలిసిందే. అయితే ఆయన కూడా వచ్చేసి, నాకు తెలియకుండా మీరు వెళ్తారా, నేను రావద్దా అన్నారు ఆయన. ఇక సైనికుల ఆనందం మరింత పెరిగింది, కానీ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణకుమార్ సైతం, నేను కూడా వస్తున్నా, నాకు తెలియకుండా మీరు వెళ్తే నేను ఒప్పుకుంటానా అనేశారు ఆయన. తమ సైనికుడి కోసం వారు కూడా చిన్నపిల్లల్లా స్నేహితుల్లా మారిపోయారు. అక్కడున్న సైనికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సరిగ్గా పెళ్లికి ముందు రోజు దేశ సేవలో అమరులైన సతీష్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు సిఆర్పిఎఫ్ అధికారులు. అయితే ఏ 4-5 వస్తారని అంతా అనుకున్నారు. కానీ రాత్రి సమయంలో మారుమూల గ్రామమైన చిత్తర్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎందుకంటే ముందుగా 10 కార్లలో సిఆర్పిఎఫ్ డిఐజీ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ వరకు వచ్చారు. వారి వెనక భద్రతా సిబ్బంది, ఆ వెనకే 2 వేళ్లలో జవాన్లు రావడంతో ఏం జరుగుతుందో గ్రామస్తులకి ఏం అర్థం కాలేదు. మొదట ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారనుకున్నారు, లేదంటే సీఎం లాంటి నేత తమ గ్రామానికి వస్తున్నారా అని చర్చించుకున్నారు. ఇంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఎందుకు వచ్చారో అర్థం కాక భయపడ్డారు. గ్రామ సర్పంచ్ భయంతో వచ్చి, ఏం జరిగింది సార్ అన్నాడు. ఏం జరగలేదు, మీరేం భయపడద్దు, మేం మా స్నేహితుడు సతీష్ కూతురు నిషా పెళ్లికి వచ్చామని చెప్పారు. అంతే, తెల్లారేసరికి ఆ గ్రామమంతా సందడిగా మారింది. ప్రతి ఒక్కరూ ఆర్మీ జవాన్ల దగ్గరికి వెళ్లారు. పెళ్లి కూతురును పెళ్లిపేట్ల వరకు సిఆర్పిఎఫ్ డిఐజీ, అసిస్టెంట్ కమాండర్ సహా అక్కడున్న అధికారులంతా కూడా స్వయంగా తీసుకెళ్లారు. ఇక ఆ ఊరికి దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్లు సతీ సమేతంగా వచ్చారు. వారితో కన్యాదానం చేయించారు ఉన్నతాధికారులు. పెళ్లికొడుకు కాళ్ళు కడిగి తాళి కట్టే వరకు ముందు కూర్చున్నారు. సతీష్ ఫోటోతో కూర్చున్న పెళ్లి కూతురుతో ఫోటోలు దిగారు. టెంట్లు వేసే దగ్గర నుంచి వంటల వరకు, చివరి వరకు బంధువులకి వడ్డించే వరకు కూడా వ్యవహారాలన్నీ కూడా జవాన్లే చూసుకున్నారు. చివరిగా సిఆర్పిఎఫ్ డిఐజీ కోమల్ సింగ్ పెళ్లి కూతురు చేయి పట్టుకుని పెళ్లి కొడుకు చేతిలో చేయి వేసి బాగా చూసుకోమని చెప్పారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రతి ఒక్క జవాన్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. తన తండ్రి, స్నేహితులు, ఉన్నతాధికారులు తన పెళ్లికి రావడంతో సంతోషం తట్టుకోలేక నాన్న గొప్పతనం గురించి కన్నీటి పర్యంతమైంది నిషా. ఆమెని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చివరికి పెళ్లి కూతురుని అత్తారింటికి పంపిన తర్వాతే వాళ్ళక్కడి నుంచి రాత్రి తిరిగి పయనమయ్యారు. ఓ పెద్ద సెలబ్రిటీ ఇంట్లో వేడుక ఘనంగా జరిగి ఉండొచ్చు, కానీ ఇంత ఆనందంగా మాత్రం జరిగి ఉండకపోవచ్చు. సిఆర్పిఎఫ్ జవాన్లు అధికారుల బాధ్యతను చూసి గ్రామస్తులంతా సెల్యూట్ చేశారు. దేశ సేవే కాదు, తమ అమరుడైన సైనికుడి కుటుంబాన్ని ఆదుకున్న తీరుకి వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. తన తండ్రి లేడన్న బాధ ఉన్నా కూడా తన తండ్రి కోసం వచ్చిన అందరికీ కూడా కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది నిషా. నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం, ఒక చిన్న ఫోన్ చేయమని ఉన్నతాధికారులే చెప్పడంతో ఆమె సంతోషంగా అత్తారింటికి వెళ్ళింది. ఇక కొసమెరుపు ఏంటంటే పెళ్లి కూతురికి కావాల్సిన వస్తువుల్ని కూడా కొనిపెట్టారు ఉన్నతాధికారులు. ఇది కదా నిజమైన బాధ్యతతో కూడిన ప్రేమంటే. ఆ వీర జవాన్ సతీష్ కూతురికి, కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలనిచ్చారు అధికారులు, జవాన్లు. స్వర్గంలో ఉన్న సతీష్ సైతం తన కూతురు పెళ్లి జరిగిన తీరు చూసి సంతోషించుంటాడు. ఇప్పుడు ఈ 200 మంది చేసిన ఈ పనికి దేశమే సెల్యూట్ చేస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.